హలో. భూ ఉపరితలానికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని త్వరలోనే తొలగించనున్నారు. ఈ దశాబ్దం చివరికల్లా ఐఎన్ఎస్ను కూల్చివేయనున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రణాళికలు కూడా ప్రారంభించింది. ఐఎన్ఎస్ను కూల్చడానికి ఎలన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్తో $843 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 7,000 కోట్లకు పైమాట అని చెప్పచ్చు. ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మానవ నివాసయోగ్యమైన మానవ నిర్మిత ఉపగ్రహం. దీన్ని తొలి భాగాన్ని 1998లో ప్రారంభించారు. ఆ తర్వాత దశల వారీగా దీన్ని విస్తరించారు. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో ఇది పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టి వస్తూ ఉంటుంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీని నిర్వహణ చూస్తూ ఉంటాయి. అయితే అనేక మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్ళి కొన్ని నెలల పాటు ఇందులో కొన్ని పరిశోధనలు కూడా సాగిస్తూ ఉంటారు. దీని జీవితకాలం 2030 వరకు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని తొలగించడానికి ప్లానింగ్స్లో ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను నాసా ప్రారంభించింది కూడా. 2030లో ఐఎస్ఎస్ అంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు, ఇప్పుడు మనం చెప్పుకున్న దేశాలన్నీ కూడా దాని కక్ష నుంచి వేరు చేస్తాయి. ఆ తర్వాత దాన్ని సురక్షితంగా సముద్రంలో పడేస్తారు. ఇందుకోసం జనసాంద్రత లేని ప్రదేశాలని మేము గుర్తిస్తున్నామంటూ కూడా నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ విచ్ఛిన్న ప్రక్రియలో భాగంగా ఫస్ట్ ఫుట్బాల్ మైదానం అంత పరిమాణంలో ఉండే ఈ రీసెర్చ్ ల్యాబ్ని 2030 మధ్యలో కొంచెంగా కిందకి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత అందులోని కీలక సామాగ్రితో వ్యోమగాములు భూమి మీదకు దిగుతారు. అనంతరం స్పేస్ ఎక్స్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న యుఎస్ డిఆర్బిట్ వెహికల్ దీని భూ వాతావరణంలోకి తీసుకొస్తుంది. ఇక అక్కడికి రాగానే అంతరిక్ష కేంద్రం కాలిపోతుంది. వాటి శకలాలను సముద్రంలో పడేలా చేస్తారు. ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇందులో 5 పడగదులు ఉంటాయి. ఇప్పటివరకు 19 దేశాల వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు దీన్ని సందర్శించడం జరిగింది. వీరిలో అత్యధికంగా అమెరికా నుంచి వెళ్ళిన వాళ్లే అన్నది మాత్రం గమనార్హంగా చెప్పచ్చు. మొత్తానికి ఈ అంతరిక్ష కేంద్రాన్ని అయితే కనుక మెల్లిమెల్లిగా డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు.